అబద్ధాలు చెప్పడంలో జగన్ కు ఆస్కార్ అవార్డు ఇవ్వాలన్నారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. 2021 మే నెలలో సెకీ వేలంలో యూనిట్ ధర ₹2.14 ఉంటే ₹2.49 కొన్నందుకు జగన్ కు శాలువాలు కప్పాలా అని ప్రశ్నించారు. అదానీ దగ్గర గుజరాత్ యూనిట్ ₹1.99 కొంటే అదే కంపెనీ నుంచి 50 పైసలు ఎక్కువ పెట్టి కొన్నందుకు సన్మానాలు చేయాలా అంటూ మండిపడ్డారు. అబద్ధాలు చెప్పడంలో జగన్ కు ఆస్కార్ అవార్డు ఇవ్వాలన్నారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. 2021 మే నెలలో సెకీ వేలంలో యూనిట్ ధర ₹2.14 ఉంటే ₹2.49 కొన్నందుకు జగన్ కు శాలువాలు కప్పాలా అని ప్రశ్నించారు. అదానీ దగ్గర గుజరాత్ యూనిట్ ₹1.99 కొంటే అదే కంపెనీ నుంచి 50 పైసలు ఎక్కువ పెట్టి కొన్నందుకు సన్మానాలు చేయాలా అంటూ మండిపడ్డారు. జగన్ పై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సీరియస్ అయ్యారు. అబద్దాలు చెప్పడంలో జగన్ తనకు తనే సాటి అంటూ ఆస్కార్ అవార్డు ఇవ్వాలంటూ కూడా కామెంట్ చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, విజయచంద్రిక నిన్న జగన్మోహన్ రెడ్డి తనకి మధ్య ఉన్న సంబంధ సమీక్షను ఎక్కడ కూడా ఎటువంటి అవినీతి వ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా అతి తక్కువకు అన్ని ఒప్పందాలు చేసుకున్నది తనకి సన్మానాలు చేసిన చోట ఎట్లా అవమానిస్తారా అంటూ చాలా ఘాటుగా వ్యాఖ్యానించారు. అంతే స్థాయిలో వైఎస్ షర్మిల కూడా కొద్దిసేపు ద్వారా రైతులకు ఏ విధంగా ఒప్పందాలు చేసుకున్నారంటూ కూడా ప్రశ్నించారు. నిజంగా నిన్న చెప్పినవన్నీ ఆ వాస్తవాలైతే అదేవిధంగా అదానితో ఎటువంటి అవినీతి ఒప్పందాలు చేసుకోకుండా 550 కోట్ల ముడుపులు తీసుకోకుండా నిజాయితీగా చేసుకుంటే బైబిల్ ప్రమాణం చేయాలి. ఇది నా సవాల్ అంటూ కూడా షర్మిల ఈ పోస్ట్ లో ప్రస్తావించారు. అంతేకాకుండా మొత్తం అంశాల వారు అప్పుడు చంద్రబాబు గతంలో ఒప్పందాలపై కూడా జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో నిజంగా చంద్రబాబు ఆ రోజు 2019 5,000 కోట్ల భారానికి సంబంధించి కూడా ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. నిజంగా చంద్రబాబు అవినీతి చేసి ఉన్నా ఒప్పందాలు తప్పైతే కేవలం విచారణ చేసి వారిపై చర్యలు తీసుకోవడం, ఒప్పందాలు రద్దు మాత్రం ఎందుకు చేశారు అని కూడా ప్రశ్నించారు. అంటే అక్కడ మళ్ళీ ముడుపులు తీసుకునేందుకు అదానీ వారికి దోచిపెట్టేందుకు కూడా ఈరోజు ఈ ఒప్పందాలు జరిగాయని కూడా స్పష్టమవుతుంది. గంగవరం పోర్టు సంబంధించి 640 కోట్లకు మీరు ఎప్పుడైతే దారాదత్తం చేశారో అప్పటికే అదానికి మీకు ఎంత బంధం ఉందో ప్రజలకు అందరికీ అర్థమైపోయిందని ఇప్పుడు ఈ చెప్పే మాటలు ఎవరు నమ్మే పరిస్థితిలో కూడా లేరంటూ కూడా వ్యాఖ్యానించారు. అదేవిధంగా నిన్న ఎక్కడా కూడా అమెరికా దర్యాప్తు పేరు ప్రస్తావించలేదంటూ చాలా క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి చేసిన ఆన్సర్ కూడా పంపించారు. ఆ ఒప్పందం జరిగిన సమయంలో ఆ తేదీ ప్రకారం అప్పుడు సీఎం అని చెప్పినప్పుడు అప్పుడు సీఎం గా ఎవరున్నారు, మీరు కాకపోతే వేరే వాళ్ళు ఉన్నారు, మీ వెనక నడిపించారంటూ కూడా ఆమె కొంతమంది ఉద్దేశించి కూడా ఈ పోస్ట్ పెడతారు. ఇట్లా ప్రతి అంశంలో కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి ఏదైతే వ్యాఖ్యలు చేశారో చంద్రబాబును కావచ్చు, అలాగే అదానితో ఒప్పందాలు కావచ్చు,
అమెరికాలో కేసుకు సంబంధించి కావచ్చు. ప్రశ్నల వర్షం కురిపించారు. వీటికి ముందు సమాధానం అది కూడా బిల్లుపై ప్రమాణం చేసి చెప్పడం జరిగింది. మొత్తం దీంతో ఇప్పుడు ఇన్ని కుటుంబాలు మీటింగ్ వెనక 750 కోట్లు ముడుపు కాబట్టి ప్రజలు ఇబ్బందులు తెచ్చుకోకుండా జగన్మోహన్ రెడ్డి ఒప్పందం ఇస్తారు. ఇవన్నీ కూడా స్పష్టం అవుతున్నాయి. ఇంకా లేకపోతే ప్రదర్శిస్తూ జగన్మోహన్ రెడ్డి ఇంకా ఇప్పుడు వ్యాల్యూ చేయడం కరెక్ట్ కాదని కూడా ఆమె అభిప్రాయపడ్డారు. ఎప్పటికైనా కూడా వీటికి సంబంధించి పూర్తిగా విచారణ చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నట్టు మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి నడిచిన పూర్తిగా అబద్ధం ఇవన్నీ కూడా కేవలం కాపాడుకోవడంతో తను చదివేసుకునేందుకు కూడా ఆమె అభిప్రాయపడ్డారు. ఇప్పుడు శ్రద్ధలో చేసిన వీటిపై జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారు, దీనికి సంబంధించి వైసీపీ అన్యాయాన్ని ఏ విధంగా ఉంటారంటే రాజకీయం తెచ్చినట్టు. కానీ ప్రసాద్, ఇన్ని అంశాలు ఇంతమంది మాట్లాడుతున్నప్పటికీ కూడా మరి నిన్న ఆయన అసలు తన పేరే అమెరికా న్యాయశాఖకి సంబంధించి ఏదైతే కేసు ఫైల్ అయిందో ప్రస్తావించలేదే అని మాట్లాడుతున్నారు. దీనిపై కూడా ఏమైనా స్పందించారా షర్మిల? అమెరికా దర్యాప్తు సంస్థలు ఇప్పటికే వారు జగన్మోహన్ రెడ్డి సీట్పై చంద్రబాబు ఉన్న జగన్మోహన్ రెడ్డి ఉంటే ఆ ప్రభుత్వ అధినేతలుగానే ఒప్పందాలు చేసుకుంటారు తప్ప వ్యక్తిగత ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించిన ఒప్పందాలు చేసుకోరు. ఈ చిన్న లాజిక్ కూడా జగన్మోహన్ రెడ్డి నన్ను మిస్ అయ్యారు. అమెరికా దర్యాప్తు అదైతో అప్పటి ప్రభుత్వ అప్పటి సీఎం ఈ ఒప్పందాలు ఉన్నారు. అందుకు ఆ సీఎం 550 కోట్లు ముగ్గురు చాలా స్పష్టంగా ఆ నివేదికలో పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి నిన్న విలేకరుల ప్రశ్న ఈ అంశాలు మగుంటే విధంగా కేవలం నా పేరు ఎక్కడన్నా ఉందా, నా పేరు ప్రస్తావించారు కాబట్టి ఆంధ్రజ్యోతిపై పరువు నష్టం దావా వేస్తానంటూ కూడా తన అక్కసు వెళ్ళగా ఇచ్చాడు. అంతే తప్ప దాన్ని ఎక్కడా పొరపాటు చేయలేదు. కానీ ఇవన్నీ దమ్ముంటే నిరూపించి ఏదైతే ఈరోజు షర్మిల బైబిల్ పై ప్రమాణం చేసి నిరూపించండి, ఇవన్నీ చెప్పాలని ఏదైతే చెప్పారు అలా దమ్ముంటే నిరూపించనని ఒక మాట కూడా జగన్మోహన్ రెడ్డి అనలేపారు. మొత్తం మీద నిన్న జగన్మోహన్ రెడ్డి చెప్పిన అన్ని కూడా అబద్ధాలని మరోసారి చారితలమైంది. ఈ ప్రశ్నలకి చూస్తున్నారు విజయ చంద్రిక. థ్యాంక్ యూ ప్రసాద్.